చట్టాన్ని నిర్వీర్యం చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి బీపీజీ రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో అనేకమైన లోపాలని పొందుపరిచింది. పని హక్కు గ్యారంటీని తీసి పారేసింది. అలాగే గతంలో 10% నిధులు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% నిధులు పెంచడం అనేది జరిగింది. అలాగే సంవత్సరంలో 60 రోజులు పూర్తిగా పని ఇవ్వడానికి లేదు అని చెప్పి కొత్తగా చట్టంలో చేర్చడం అనేది దుర్మార్గం. కాబట్టి ఉపాధి హామీ చట్టం ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని పక్కాగా అమలు చేసి 200 రోజులు పని దినాలు పెంచి 600 రూపాయలు కూలి తగ్గకుండా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కొత్త చట్టం రద్దు కోసం, పాత చట్టం అమలు కోసం ఉపాధి కూలీలు, గిరిజనులు, రైతులు అందరూ కూడా కదిలి సాధించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.